తెలివైన వాళ్ళు ఇలా చేస్తారట. ఫినాన్షియల్లీ స్టేబుల్గా ఉండడానికి తెలివైన వాళ్ళు ఇలా చేస్తారట. మీలో రైజ్ యువర్ హ్యాండ్. ఎంతమంది ఎమర్జెన్సీ ఫండ్ కింద ఒక 10 లక్షల రూపాయలు తీసి పక్కన పెట్టారు? చెప్పండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్లో గత 4 ఏళ్ల నుంచి ఎమర్జెన్సీ ఫండ్ నా దగ్గర 10 లక్షలు ఉంది అంటే మీరు తెలివైన వాళ్ళే. ఎంతమంది వచ్చే 6 నెలలు వచ్చే ఒక 1 ఇయర్ వరకు ఎన్ని ఖర్చులు ఉన్నాయని చెప్పేసి పేపర్ మీద రాసుకున్నారు? అయితే మీరు తెలివైన వాళ్ళే. మన ఖర్చులు ఎన్నున్నాయో, స్కూల్ ఫీజులని, షాపింగ్స్ అని, పలానా వాళ్ళ పెళ్ళని, ట్రావెల్ అని, సంథింగ్ అంటే మెడికల్ ఖర్చులని, ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని ఇంత అని ఎస్టిమేట్ వేసుకొని అంత డబ్బు తీసి పక్కన పెట్టేవాడు నిజమైన తెలివైనవాడు. సీరియస్లీ. ఖర్చుల్ని తగ్గించుకునేవాడు తెలివైనవాడు. విపరీతంగా జేబులో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి మనకేంట్రా కింగులం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం డబ్బులు. వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు. డబ్బుని అలా భద్రంగా పాకెట్లో లాక్ చేసి పెట్టినవాడే తెలివైనవాడు. ఎంతమంది క్వాలిటీ ఉన్న బట్టల్ని బ్రాండ్ చూడకుండా కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు తెలివైన వాళ్ళు. క్వాలిటీ ఇంపార్టెంట్. బ్రాండ్ది ఏముంది చెప్పండి? బ్రాండ్ది ఏముంది? ఇట్స్ అ బ్రాండ్ అంతే. కానీ బట్ట మనం వేసుకునే క్లోత్స్ క్వాలిటీగా ఉందా లేదా అది చూడాలి. మనలో చాలామంది దగ్గర చేతి నిండా డబ్బు ఉంటుంది, బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంటుంది. షాపింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళు వాళ్ళ సేవింగ్ అకౌంట్ నుంచి డబ్బులు పే చేయరు. నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు మీద 10% ఆఫ్ ఉంది, 500 రూపాయలు ఆఫ్ ఇస్తారట అని చెప్పేసి కకృతి పడి క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది ఒక్కసారి కాదు, ఆ రోజంతా 10 సార్లు స్వైప్ చేస్తాం. స్వైప్ చేసేటప్పుడు సమ్మగా ఉంటుంది, కానీ బిల్లు వచ్చినప్పుడే వాచిపోతుంది. తెలివైన వాళ్ళు ఎవ్వరు కూడా క్రెడిట్ కార్డ్ని వాడరు. గుర్తుపెట్టుకోండి. ఇలా ఫినాన్షియల్ ప్రాపర్ ప్లానింగ్ మేనేజ్మెంట్ మనకు గనక ఉంటే, ఫినాన్షియల్ కాన్షియస్నెస్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు మంచిగా బ్రతకచ్చు. మరి టూ మచ్గా రిచ్గా కాకపోయినా కూడా హ్యాపీగా ఉన్న దాంట్లోనే మనకి దేవుడు ఎంతైతే ఇస్తాడో అంతలోనే ఉన్న డబ్బులతోనే మనం జీవితాన్ని ఆనందంగా ఫ్యామిలీతో చక్కగా మంచిగా సూపర్ లగ్జరీ లైఫ్ మాత్రం బతకగలం. ప్లీజ్ నా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.